గచ్చిబౌలిలో పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, శాసన మండలిలో చీఫ్ విప్ మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన చాలామంది యువమిత్రులు, కార్పొరేటర్లు, అదేవిధంగా పీజేఆర్ కుటుంబ సభ్యులు, పీజేఆర్ అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ జంట నగరాలలో దాదాపుగా ఒక 20-25 సంవత్సరాలు కనీసం పీజేఆర్ శకం నడిచింది. ఆనాడు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి ఉపాధి కోసం, జీవనోపాధి కోసం ఎవరు వచ్చినా వాళ్ళు నివసించడానికి నిల్వ నీడనిచ్చిన ఈ నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో వాళ్ళు సొంతంగా పేదవాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు లేదా ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న కాలనీలు కట్టుకొని మౌలిక వసతులు లేకపోయినా, లేదా వలస వచ్చిన వాళ్ళ మీద ఎవరైనా అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తే ఆనాడు పీజేఆర్ గారు పిలిస్తే పలికే నాయకుడిగా ఈ పేదలందరికీ అండగా నిలబడ్డాడు. ఎప్పుడైనా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా పేదవాడికి కష్టం వచ్చిందంటే పలికే నాయకుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని సేవలను అందించారు. వారు జంట నగరాలకే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక నాయకుడిగా అటు విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, తిరుపతి కావచ్చు, లేదా కర్నూలు ప్రాంతంలో ఉండే కార్మికుల కోసము, జంట నగరాలలో ఉండే కార్మికుల కోసం నిరంతరం వారు శ్రమ చేస్తూ పేదవాళ్ళకు అండగా నిలబడి వారు ఒక గొప్ప పేరు, కీర్తిని సంపాదించి పెట్టిండ్రు. అదేవిధంగా 1994 నుంచి 99 వరకు సిఎల్పి నాయకులుగా వారు చేసిన పోరాటం ఎప్పటికీ జంట నగర వాసులు మర్చిపోరు. ఆనాడు ముఖ్యంగా ప్రధానంగా 1989 నుంచి 92 వరకు దోమల్గూడలో ఉన్న ఏవీ కాలేజీలో నేను విద్యార్థిని, నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమల్గూడ ఏవీ కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది. ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి, వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ పీజేఆర్ని కలిసేది. ఎప్పుడు చూసినా జనాల సందడితోనే పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమల్గూడలో పేదలకు ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే. ఆనాడు విద్యార్థిగా పి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి జంట నగరాల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు వారిని చూడడం జరిగింది. ఇదే కాదు, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి హైదరాబాదు నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు కుండల ప్రదర్శన ఉండేది. వేలాది మంది మహిళలు అక్కడ పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసేది. ఆనాటి ప్రభుత్వం మీద పీజేఆర్ గారు చేసిన పోరాటం వల్ల కృష్ణానది జలాలను తీసుకొచ్చి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి కృష్ణానది జలాలను తరలించి హైదరాబాదు నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఆనాడు పీజేఆర్ గారు చేసిన పోరాటమే ఈరోజు హైదరాబాదు నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చే అవకాశంగా ఏర్పడ్డది. ఆనాడు వారి పోరాటమే భవిష్యత్తులో గోదావరి జలాలు, మంజిరా జలాలు, సింగూరు జలాలు, కృష్ణానది జలాలను తీసుకొచ్చి దాదాపుగా 1,20,00,000 మంది జనాభా ఉన్న ఈ నగరానికి ఈరోజు తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది. దానికి ప్రతి పేదవాడు ఇవాళ నగరంలో ఎవరైతే సురక్షితమైన మంచినీటిని తాగుతున్నారో వాళ్ళందరూ కూడా పీజేఆర్ గారిని గుర్తు చేసుకొని స్మరించుకోవాల్సిన సందర్భం.